ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో వచ్చే ఎన్నికల్లో వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు ఎవరు విమర్శలు చేయొద్దని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. నేతల టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్, కాంగ్రెస్ లపై విమర్శలు చేయాలని, ఆంధ్రాకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఉందని ద్వేష ప్రచారం చేయాలని ఆయన సూచించారు. అదే సమయంలో సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారని తెలుస్తోంది. బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ ను కూడా విమర్శించాలి కదా అని అనడంతోనే చంద్రబాబు ఆగ్రహం తెచ్చుకుని తాను చెప్పింది చెయ్యాలని ఆదేశించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొద్ది రోజుల క్రితం పవన్ తమతో కలిసి రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అయితే పవన్ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. 2014 ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ లాభపడింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం మొదలైంది. పవన్ చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. ఇక టీడీపీ, జనసేన మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయి. ఈ మధ్య కాలంలో సడన్ గా పవన్ కళ్యాణ్ తమతో కలిస్తే జగన్ కు నొప్పేంటని ప్రశ్నించారు. పవన్ తమతో కలిసి రావాలని ఓపెన్ గానే ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పవన్ తిరస్కరించారు. తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పేశారు. అయినా కూడా టీడీపీ నేతలు ఎవరూ పవన్ నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. ఇక ఇదే సమయంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మారుతున్న సమీకరణాలకు సంకేతాలుగా నిలిచాయి. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి జగన్ పైన పవన్ చేసిన వ్యాఖ్యలతో తిరిగి టీడీపీకి దగ్గరవుతున్నారా అనే అనుమానం పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. ఇక గతంలో జగన్, పవన్ అంటూ విమర్శించే టీడీపీ నేతలు ఇప్పుడు పవన్ ను విమర్శల లిస్టు నుండి తొలగించారు. టీడీపీ, వైసీపీపై కొద్ది రోజుల వరకు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా విమర్శలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడ, గుంటూరు పర్యటనల్లో పరోక్షంగా జగన్ పైన విమర్శలు చేశారు. ఇక టీడీపీ నేతల నుండి తనపై విమర్శలు ఆగిపోవడంతో పవన్ సైతం వారి జోలికి వెళ్లడం లేదు. అయితే పవన్ ఎప్పటికైనా తమతో కలుస్తారని టీడీపీ నేతలు ఇంకా నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల క్రితం టీడీపీతో సంబంధానికి నో చెప్పిన పవన్ ఇప్పుడు ఎస్ అంటారా అనే చర్చ మొదలైంది. వామపక్షాలతో జతకట్టిన పవన్ వారిని కాదని టీడీపీతో కలిసి వెళ్లే ప్రసక్తి ఉండదని కొందరి విశ్లేషణ. అయితే టీడీపీ నేతలు పవన్ తమతో కలుస్తారని నమ్మకం లేకుంటే విమర్శలు ఇప్పటికీ కొనసాగించేవారని, టీడీపీ రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్న వారిలో పవన్ లేకపోవడంతో ఇక పొత్తు కోసం టీడీపీ పవన్ పై ఒత్తిడి పెంచుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ ఒత్తిడికి లొంగుతారా, లేక ఇప్పటికే చేసిన ప్రకటన మీద నిలబడతారా అనేది చూడాల్సిందే.